ఈరోజు మనం కొత్తూరు విలేజ్లో ఉన్నాం. మనం జాయ్ కాల్షియం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాడి రైతుకి వాళ్ళ మాటల్లో తెలుసుకుందామని జాయ్ కాల్షియం అనేది ఎలా ఉందని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఒకసారి అడిగి, సార్ మీ పేరు? రాఘవేందర్. ఓకే, జాయ్ కాల్షియం అనేది ఎందుకు తీసుకున్నారు? పాలకు ఆవు మంచిగా ఉండాలని శక్తి గురించి దాని గురించి తీసుకున్నారు. ఓకే, ఎన్ని బాటిల్స్ తీసుకున్నారు? నేను 4 తీసుకున్నారు. ఓకే, ఎన్ని ఆవులు ఉన్నాయండి? నాకు 6 ఆవులు ఉన్నాయి. 6 ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవులకు యూజ్ చేసారు? 6 ఆవులకు చేసి. మరి రిజల్ట్ ఎలా ఉంది? మంచిగానే ఉంది. ఇప్పుడు 5-6 చావు 7-8 ఇస్తుంది. ఓకే, 5-6 లీటర్ల పాలు ఇప్పుడు 7-8 వచ్చేసింది. అంటే ఒక 2 లీటర్ల వరకు పాలు అనేది పెరిగింది అనమాట. అంటే ఇంత ముందుకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏమేమి మార్పులు వచ్చినాయి? పాలు ఇంకా పాలు కట్టినావులే నాది, అనేది ఏం లేవు. కట్టినావులే పాలు అయితే నాకు పాలు అయితే మంచిగా ఇది వచ్చినాకనే పాలు ఇచ్చింది. ఇంకా నాకు ఎదకు అంటే 2 ఆవులు నిన్న నిన్న ఇంకా అన్నీ కట్టినవి ఉన్నాయి. పాలు అదే చిక్కదానం ఉన్నాయి, పాలు చిక్క ఉన్నాయి. ఓకే, ఆవులు మంచిగానే ఉన్నాయి, ఆవులు కండిషన్ అయినాయి, పాలు చిక్కదానం ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆవు 5 ఇచ్చేది 6-7 ఇస్తుంది. అన్ని మంచిగా ఉన్నాయి. యాటసనేపు అన్ని 3-4 పాయింట్లు ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అప్పుడు 8 వచ్చేది 9 ఎస్ఎన్ఎఫ్ వస్తుంది, 5-6 5-1 ఫ్యాట్ వస్తుంది. ఓకే అండి, ఎస్ఎన్ఎఫ్ అనేది పెరిగింది, పాల ఉత్పత్తి కూడా పెరిగింది. మరి ఇప్పుడు ఎన్ని తీసుకుంటారండి మళ్ళీ? ఇప్పుడు ఇక నేను 10 అడిగిన. ఓకే అండి, అంటే ఫస్ట్ తీసుకున్నాడు, వాడిండు, రిజల్ట్ ఎస్ఎన్ఎఫ్ పెరిగింది, పాల ఉత్పత్తి పెరిగింది. మళ్ళీ ఒక 10 ఆర్డర్ అనేది చేయడం జరిగింది జాయ్ కాల్షియం అండి. మీకు ఇంకా ఎవరికైనా మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటారు? రైతులకు ఇది మంచిగా ఉంది. దీని కంపెనీ పేరు జై కంపెనీ గురించి అందులో మంచిగా ఉంది. సిరిసేలు ఇచ్చిండు నాకు, మంచిగా ఉందని అందరికి మా పంటల ఇట్లా చెప్పిన తీసుకుంటారు ఇట్లా అందరు. ఓకే, సిరిసేలం ద్వారా మీకు తెలిసింది? మాకు తెలిసింది. నీకు సిరిసేలం ద్వారా చేస్తే నాకు సిరిసేలం ద్వారా నాకు తెలిసింది, సిరిసేలు నీకు తెలిసింది. ఇప్పుడు పాడి రైతులకు ఏం చెప్తారు? చెప్తే ఇప్పుడు ఆ సిరిసేలు సారు తెచ్చిచ్చిండు, ఆ సారు వెళ్ళి నాకు తెచ్చి నేను మీకు చెప్తున్నాను వేసుకోరి అని చెప్తాను. ఓకే, అంటే మంచిగా ఉంది, వాళ్ళకి సజెషన్ చేస్తా అంటున్నారు. ఓకే అండి, ఇదండి మన ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది, మంచి రిజల్ట్ వచ్చింది. ఆ రైతు మళ్ళీ ఒక 10 జాయ్ కాల్షియం కూడా ఆర్డర్ చేసుకోవడం జరిగింది, యూజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.